ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం రెండు దేశాలు కృషి కొనసాగిస్తాయని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారం బలోపేతమవుతుండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. భారత్, ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటించారు. గాజా శాంతి ప్రణాళికను త్వరగా అమలు చేయడం సహా ఇజ్రాయెల్లో న్యాయమైన, శాశ్వత శాంతి కోసం ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి మోదీ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా పరిస్థితిపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు మరోసారి సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశం తర్వాత వచ్చిన సానుకూల పరిణామాల ఫలితంగా ఈ చర్చలు జరిగాయని అధికారిక వర్గాలు తెలిపాయి. భారత విదేశాంగ శాఖ తూర్పు ఆసియా జాయింట్ సెక్రటరీ సుజిత్ ఘోష్, చైనా విదేశాంగ శాఖ ఏసియా డైరెక్టర్ జనరల్ లియు జిన్పాంగ్ సంప్రదింపుల్లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది చేపట్టే కార్యకలాపాలు, పరస్పర ఇచ్చిపుచ్చుకోలు అంశాలపై చర్చించినట్లు వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన అదనపు సుంకాలను హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ముగ్గురు ప్రతినిధులు వ్యతిరేకించారు. డిబోరా రాస్, మార్క్ వీసే, రాజా కృష్ణమూర్తి ట్రంప్ నిర్ణయాన్ని అక్రమమని ఎత్తివేయాలని తీర్మానం చేశారు. భారత్, బ్రెజిల్పై అదనపు సుంకాలు అమెరికా కార్మికులు, వినియోగదారులు, ద్వైపాక్షిక సంబంధాలకు హానికరమని ఆరోపించారు. భారత్పై 25% అదనపు సుంకం విధించారని, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. థాయిలాండ్, కంబోడియా మధ్య ఘర్షణలకు తాత్కాలిక బ్రేక్ పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాలు గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించాయి. థాయ్ ప్రధాని అనుతిన్ చార్నవిరాకుల్, కంబోడియా ప్రధాని హున్ మానెట్లతో ఫోన్ సంభాషణ అనంతరం ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. చైనా మీదుగా ప్రయాణించే భారతీయులను లక్ష్యంగా చేసుకోవద్దని భారత విదేశాంగ శాఖ చైనాకు గట్టి సూచన చేసింది. ఇటువంటి చర్యలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయని హెచ్చరించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమేనని పునరుద్ఘాటించారు. చైనా మీదుగా ప్రయాణించే భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. ట్రాన్సిట్ సమయంలో ఇబ్బందులు రావచ్చని హెచ్చరించింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రష్యా, యుక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. యుద్ధాన్ని ఆపేందుకు తమ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తోందని చెప్పారు. శాంతి చర్చల్లో పురోగతి లేకపోవడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. మాటలు, మీటింగ్స్ కాకుండా ఫలితాలు కావాలని ట్రంప్ భావిస్తున్నారని చెప్పారు.